తనకు 1000 కోట్లు ఇచ్చానని కేసీఆర్ చంద్రబాబుకు ఫోన్ చేసి చెప్పారా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. కేసీఆర్ మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీకా లేక ప్రత్యేక హోదాకా అని నిలదీశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన వైఎస్ జగన్ ఓట్ల కోసం చంద్రబాబు భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారనే అసత్య ప్రచారంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నిస్సిగ్గుగా అబద్ధాలాడడం చంద్రబాబుతో పాటు ఆయనకు వంతపాడే ఎల్లో మీడియాకు అలవాటేనన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఆయన పార్ట్నర్ కేసీఆర్ ను ఎన్నిసార్లు పొగిడారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. హరికృష్ణ భౌతికాయాన్ని పక్కన పెట్టుకుని టీఆర్ఎస్ తో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించలేదా అని వైఎస్ జగన్ నిలదీశారు. తెలంగాణలో కేసీఆర్ గారట జగన్ కు మద్దతు ఇచ్చాడట. ఆ కేసీఆర్ గారు జగన్ కు 1000 కోట్ల రూపాయలు డబ్బిచ్చాడట అని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు 1000 కోట్లు ఇచ్చారు జగన్ కు అని అంటా ఉన్నారు. ఆయన 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉండగా నువ్వేమైనా చూసావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అభ్యంతరము అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. తన రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. పక్క రాష్ట్రాలు ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపితే చంద్రబాబు కించపరిచేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్ర వాళ్లను బెదిరింపులకు గురిచేస్తోందని ప్రచారం చేస్తున్నారన్న వైఎస్ జగన్ హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఆస్తులను కేసీఆర్ లాక్కున్నారా అని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణలో మన వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి కనీస జ్ఞానం కూడా లేకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఈ యాక్టరు ఈ పార్ట్నర్ కూడా మాట్లాడతాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి. మళ్ళా ఆస్తులు ఏమైనా వాళ్ళు ఏమైనా లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలను ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో చంద్రబాబు ఆయన పార్ట్నర్ రోజంతా జగన్ జగన్ అంటూ కలవరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎద్దేవా చేశారు. అభివృద్ధిని చూపి ఓట్లడిగే పరిస్థితుల్లో లేని చంద్రబాబు రోజుకో కట్టుకథ అల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక సినిమా యాక్టర్. ఆ పార్ట్నర్ ఏమంటున్నాడో మీరందరూ కూడా వింటున్నారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. మన పార్టీ గుర్తు మాదిరిగానే పోలిక ఉండే హెలికాప్టర్ గుర్తు ఇచ్చుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. కొత్త పార్టీలు పెట్టిస్తాడు. మన పార్టీ ఓట్లను చీల్చేందుకు కండువాలు కూడా వారితో మన పార్టీ కండువాల మాదిరిగానే ఉండేట్టుగా ప్రోత్సహిస్తారు. చంద్రబాబుతో కలిసి వచ్చేదేమైనా ఉంది అంటే అది కరవే తప్ప ఇంకేమీ లేదన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టే చంద్రబాబు అతడి మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు మరిన్ని కుట్రలకు తెరతీస్తారని, వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.